హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈరోజు ఈ జిల్లాల రైతులకు 5 ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో వారికి డబ్బులు పడుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, మరి 5 ఎకరాల లోపు వారికి ఏ తేదీ వరకు డబ్బులు జమ అవుతాయి, ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మరి అంతేకాకుండా మనకు వచ్చే నెల నుంచి పీఎం కిసాన్ 20 విడత డబ్బులు కూడా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో 20 విడత డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఈ వీడియోలో. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా సాయం కోసం. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి ఇప్పుడే. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేస్తే, అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. మీతో పాటు మరొక 10 మంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది ఏంటంటే లైక్ చేసి షేర్ చేయట్లేదు. నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ఏదైనా సరే చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఎప్పటికప్పుడు నేను మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఇలా చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట అనేది ఆన్ చేసుకోండి. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో రైతు బంధు పథకం ద్వారా 10,000 రూపాయలే అందుతూ ఉంటే ఇక్కడ రైతు భరోసా ద్వారా 12,000 రూపాయలను అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా 12,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి ఇప్పటికే డబ్బులు అయితే 4 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో జమ అయిపోయాయి. మరి 4 ఎకరాల నుంచి అంటే 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు వారికి గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి ఈ నెల 30వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయాన్ని విడుదల చేయనున్నట్లు మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి నెల 30 లోపు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసాను పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రైతు భరోసా సాయాన్ని విడతల వారీగా చేస్తున్నారు ఇక్కడ. అంటే గతంలో మనకు రోజుకు 1 ఎకరం చొప్పున పెంచుకుంటూ పోయి డబ్బులు అనేటివి పడేవి గత ప్రభుత్వంలో. కానీ ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే విడతల వారీగా ఇస్తుంది ఇక్కడ. అంటే ఒకసారికి అంటే మనకు స్టార్టింగ్లో మనకు ఒక్కొక్క ఎకరానికి కూడా 5 రోజుల వరకు కూడా సమయం తీసుకున్నారు. 1 ఎకరానికి డబ్బులు వేయడానికి 5 రోజుల వరకు కూడా సమయం తీసుకున్నారు. మరి 3 ఎకరాల వరకు కూడా కరెక్ట్గా డబ్బులు అనేది విడుదల చేశారు. మరి 3 ఎకరాల నుంచి కూడా మళ్ళీ డబ్బులు అనేది ఆగిపోయింది. మరి 3 ఎకరాల పై నుంచి కూడా డబ్బులు అనేది జమ కాకుండా నిలిచిపోయిందనమాట. మళ్ళీ కూడా మొన్నటి వరకు కూడా అంటే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలను కేటాయించారు. మరి 18,000 కోట్లలో విడుదల చేసిన తర్వాత మనకి ఏమైందంటే 4 ఎకరాల వారికి అంటే 3 ఎకరాల పైన 4 ఎకరాల వారికి ఈ యొక్క పైసలు అయితే జమ కావడం జరిగింది. మరి గతంలో మనకు గ్రామాల వారీగా పైసలు వేస్తే ఇప్పుడు జిల్లాల వారీగా కూడా పైసలు అనేది విడుదల చేస్తున్నారు. మరి ఇప్పటికే మనకు చాలా ఇబ్బందిగా ఉంది రైతన్నలకు ఈ పెట్టుబడి సాయం అందక. మరి ఇప్పుడు వానాకాలం అయిపోయి మళ్ళీ కూడా యాసంగి సీజన్ రాబోతుంది, అంటే యాసంగి అయిపోయి వానాకాలం రాబోతుంది.
అంటే రబీ అయిపోయి మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ రాబోతోంది. మరి ఈ ఖరీఫ్ సీజన్లోకైనా పెట్టుబడి పెట్టుకోవడానికి పంటలు వేసుకోవడానికి ఈ యొక్క సాయం అందుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందిస్తానని చెప్పింది. మరి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి కొన్ని సూచనలు అయితే చేసింది. చాలామంది రైతులకు డబ్బులు పడటం లేదు. మరి డబ్బులు పడకపోవడానికి కారణాలమైతే అనేకం ఉన్నాయి. మరి కారణాలు ఎందుకు అనేకంగా ఉన్నాయని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే మనం ఖచ్చితంగా ముఖ్యంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఈకేవైసీ ఎప్పుడైతే మనం పూర్తి చేసుకుంటామో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. ఈకేవైసీ కనుక పూర్తి కాకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రాదు. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీ సేవా కేంద్రం లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. మరి మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవి రెండు తీసుకుని వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఇవి రెండు తీసుకుని వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇంట్లో కూర్చునే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు. మీ సేవా సెంటర్కు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వేలిముద్ర వేస్తే ఈకేవైసీ పూర్తి అయిపోతుంది. లేదు మాకు అంత అవసరం లేదు, మేము ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మీరు నేరుగా ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ కార్నర్ ఉంటుంది. ఆ ఈకేవైసీ కార్నర్ పైన నొక్కి ఇక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటేనే మనకు ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనకు అకౌంట్లోకి ఇది తప్పనిసరి అనమాట. మరి అంతేకాకుండా ఇక్కడ ఏం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మనం. అంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటామో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అకౌంట్కి ఎప్పుడైతే ఇది ఉంటుందో ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఎన్పిసిఐ లింకు వెంటనే డబ్బులు పడిపోతాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి వెంటనే డబ్బులు పడిపోతాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అవేర్నెస్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఈ రెండు తప్పనిసరిగా చేసుకోండి. మీకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఈ యొక్క పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం డబ్బులు కానీ ఏ డబ్బులు వచ్చినా కూడా నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అంతేకాకుండా ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం 19వ విడత డబ్బులను విడుదల చేసింది 2,000 రూపాయలను. మరి 19వ విడత 2,000 రూపాయలు డబ్బులు అయితే రైతులకైతే జమ అయిపోవడం జరిగింది. మరి చాలా బాగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది పిఎం కిసాన్కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేసాయి. మరి పిఎం కిసాన్ 19వ విడత అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. మరి పిఎం కిసాన్ 20 విడత కింద మనకు ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని సిస్టమ్ చేసింది. ఈకేవైసీ చేసుకోవాలని, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. దాని ప్రకారం మీరు ఈ విషయాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని పథకాల ద్వారా కూడా, ఈ రైతు భరోసా ద్వారా, మిగిలినటువంటి వాటి ద్వారా కూడా. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే మనకు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను మీకు అందించబోతోంది. మరి ఇది తాజా సమాచారం రైతు భరోసాకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.